నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మన పాపులర్ టీవీ స్టూడియోలో మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు ఈ 2024 సంవత్సరం అనేది 1వ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంది సార్ అసలుకి? చూద్దాం. అయితే మన గతంలో ఓవరాల్గా 2024 ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఏ ప్రొఫెషన్స్ వాళ్ళకి ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే ద 1 నంబర్ సిరీస్ అండి. ఎవరైనా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ మంత్లో అయినా సరే 1 నంబర్ సిరీస్లో జన్మించిన వారందరూ అంటే 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళందరికీ ఎలా ఉండబోతుందో మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా అయితే ఈ 1 నంబర్ సిరీస్లో చూడండి, 2024 అనేది 8 రావడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం యొక్క నంబర్ ఏంటి, 8 రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది 1 నంబర్ సిరీస్ గురించి. అంటే ఎవరైతే 1, 10, 19, 28 తేదీలలో పుట్టున్నారో వీళ్ళకి ఈ 2024 అంటే 8 నంబర్ ఎలా ఉంటుంది, ఇది చాలా చాలా ముఖ్యమండి. అంటే ఈ 8కి 1కి రిలేషన్ ఎలా ఉంటుంది, మిత్రత్వం ఉంటుందా, శత్రుత్వం ఉంటుందా, లేదా న్యూట్రల్గా తటస్థంగా ఉంటుందా, మిత్రత్వం ఉంటే ఏ రంగాల్లో మిత్రత్వం ఉంటుంది, శత్రుత్వం ఉంటే ఏ సెక్టార్ వాళ్ళకి ఉంటుంది, న్యూట్రల్గా ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుందామండి. నంబర్ పరంగా మనం చూసినప్పుడు మనకి 8కి 1కి ఏంటి రిలేషన్ అంటే 1 నంబర్ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది, 8 నంబర్ అనేది సాటర్న్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే సాటర్న్ అండ్ సన్ ఈ రెండు ఆపోజిట్ నంబర్స్ అండి, అండ్ యాంటీ నంబర్స్. అంటే సాటర్న్కి శనికి 1 నంబర్ పడదు, సూర్యుడికి సాటర్న్ పడదు. కాబట్టి రెండు ఆపోజిట్ నంబర్స్. కావున ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నారో వీళ్ళంతా ఈ 2024 సంవత్సరంలో మీరు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈఎన్టీ సమస్యలు అంటే కంటికి సంబంధించి కానివ్వండి, నోస్కి సంబంధించి కానివ్వండి, ఈఎన్టీ కంటే తలకి సంబంధించిన అన్ని రకాలుగా హెల్త్ జాగ్రత్తలు తీసుకోండి. వీటితో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త సరఫరాకి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు కనుక తీసుకుంటే చాలండి. మిగతా పరంగా మీకు చాలా బాగుంటుందండి. ఇది 2024 సంవత్సరంలో రిలేషన్ ఎలా ఉంటుంది, ఈ 8కి 1కి రిలేషన్ అంటే కొంత వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హెల్త్ పరంగా జాగ్రత్తగా చూసుకోండి. సార్, వీళ్ళు ఎటువంటి వృత్తిలో రాణించగలుగుతారండి ఈ 1 నెంబర్ సిరీస్ వాళ్ళు? అయితే ముఖ్యంగా 1 నంబర్ సిరీస్ అనేది మనకి సన్ని రిప్రజెంట్ చేస్తుంది. సన్ అంటే లీడర్, కింగ్ లాంటి వాళ్ళు. దాదాపుగా వీళ్ళు ముఖ్యంగా ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్గా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ప్రొఫెషన్ పరంగా చూసినప్పటికీ ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి వాళ్ళ ఉన్నత స్థాయి ఉద్యోగులు అంటే వాళ్ళ పై స్థాయి ఉద్యోగుల నుంచి కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మీ ప్రభుత్వ ఉద్యోగంలో మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటే 1 నంబర్ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం రావడానికి మెయిన్ రీజన్ 1 నంబరే. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇయర్ ఏంటి, 8 నంబర్. రెండు ఆపోజిట్గా ఉంటాయి. కాబట్టి మీ పై స్థాయి ఉద్యోగుల నుంచి మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో ఉండేవాళ్ళు ప్రొఫెషన్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా ఆల్ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది 1 నంబర్ వచ్చినప్పుడు. ఈ 2024 సంవత్సరంలో 1 నెంబర్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలండి? చాలా వరకు ఈ 1 నంబర్ సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీకు అపోజిట్ ఇయర్ కాబట్టి వాయిదా వేయడం చాలా మంచిది. ఎందుకంటే 8 ఉన్నప్పుడు 1 నంబర్ మ్యారేజ్కి చాలా ఆపోజిట్. కాబట్టి వాయిదా వేస్తే మంచిది. లేదంటే ఏజ్ అయిపోతూ ఉంటుంది, కంపల్సరీ ఈ ఇయర్లో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు
ఎటువంటి మీరు ఆపోజిట్ పర్సన్స్తో మీరు వివాహం చేసుకోవాలి. 1 నంబర్లో పుట్టిన లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, అంటే ఈ స్త్రీ పురుషుల్లో ముఖ్యంగా 1 నంబర్ సిరీస్ వాళ్ళకి మ్యారేజ్ మ్యాచింగ్ అంటే మ్యారేజ్ కంపాటిబిలిటీ అంటే కెమిస్ట్రీ ఎవరితో బాగా ఉంటుంది అంటే 1 నంబర్లో పుట్టిన వాళ్ళకు ముఖ్యంగా 3 నంబర్తో చాలా ఎక్సలెంట్ కెమిస్ట్రీ ఉంటుందండి. అంటే 3వ నంబర్ కానివ్వండి, 12వ తేదీ కానివ్వండి, 21వ తేదీ, 30వ తేదీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అది ఏ మంత్లో అయినా కావచ్చు, జనవరి నుంచి డిసెంబర్ వరకు. కాబట్టి ఒకవేళ మీకు కంపల్సరిగా ఈ సంవత్సరంలోనే మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే వివాహ సంబంధాలు మీరు చూసేటప్పుడు, మ్యారేజ్ మ్యాచింగ్ చూసేటప్పుడు ఈ డేట్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. అంటే 3, 12, 21, 30 తేదీలో చూసుకున్న చాలా మంచిది. సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ఎవరికి ఇవ్వాలి అంటే 5 నంబర్కి ఇవ్వండి. 5 అంటే మెర్క్యూరీ, 1 అంటే సన్, రెండు మంచి కాంబినేషనే. కాబట్టి 5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్లకు కూడా మ్యారేజ్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది 1 నంబర్కి. వీటితో పాటు 4 నంబర్ కూడా, ఎందుకంటే 1కి 4కి మంచి అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి రాహుకి, సన్కి 4, 13, 22, 31 తేదీలో పుట్టిన వాళ్ళతో కూడా మ్యారేజ్ కంపాటిబిలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సార్, ఈ 1 నంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ ఏంటి సార్ ఈ సంవత్సరంలో? అయితే మీరు ఈ సంవత్సరంలో మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్నప్పుడు మీకు కలిసి వచ్చే లక్కీ నంబర్స్ వచ్చేసి 1, 5, 3, 9 చాలా బాగా కలిసి వస్తాయి. అయితే ఈ లక్కీ నంబర్స్ మీరు ఎక్కడెక్కడ వాడాలి అనేది మీకు చాలా వరకు డౌట్ వస్తుందండి. మీకు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు, ఒక మంచి మొబైల్ నంబర్ కొనేటప్పుడు కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు, ఒక వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు మీరు ఈ లక్కీ నంబర్ని వాడవచ్చు, 1359ని. అయితే శుభకార్యాలు చేసేటప్పుడు కూడా ఈ డేట్లలోనే చేస్తే చాలా మంచిదండి. 1 నంబర్ సిరీస్ అంటే ప్రతి మంత్లో 1, 10, 19 చాలా మంచి డేట్స్ మీకు 1 నంబర్ సిరీస్లో. వీటితో పాటు 3 నంబర్ 3, 12, 21, 30 కూడా చాలా మంచిది. 5 నంబర్ సిరీస్లో 5, 14, 23, 9 నంబర్ సిరీస్లో 9, 18, 27 కూడా చాలా బాగా కలిసి వస్తాయి. కాబట్టి మీరు ఈ లక్కీ డేట్స్ ఆధారంగానే మీరు ఏదైనా కొత్త కార్యక్రమం చేస్తున్నప్పుడు, అదేవిధంగా ఒక ముఖ్యమైన బాండ్ మీద సైన్ చేసేటప్పుడు, ఒక అగ్రిమెంట్ మీరు మాట్లాడుకునేటప్పుడు, ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఈ డేట్లు కనుక మీరు ఫాలో అవుతే 100% ఈ సంవత్సరంలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లక్కని మీరు అట్రాక్ట్ చేయొచ్చండి. 1 నెంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ గురించి ఎలాగో తెలుసుకున్నాం కదా సార్, అలాగే లక్కీ కలర్ గురించి కూడా చెప్తారా సార్? లక్కీ కలర్ అంటే మనకు ముఖ్యంగా 1 నంబర్ సిరీస్ వాళ్ళంతా ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ ఎల్లో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. మీరు ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు, శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఈ 3 కలర్స్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎల్లో, రెడ్, ఆరెంజ్కి ఇస్తే చాలా చాలా మంచిదండి. కానీ నోట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్య గమనిక ఏంటంటే మీరు ఏదైనా శుభకార్యానికి బయటికి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి. 1 నంబర్ సిరీస్ వాళ్ళు బ్లాక్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిదండి. ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని వాడితే చాలా ఎక్సలెంట్. సార్, అలాగే 1 నెంబర్ సిరీస్ వల్ల లక్కీ డైరెక్షన్స్ కూడా చెప్తారండి? అయితే మనకు 1 నంబర్ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి సన్ ఎక్కడ మనకు ఈస్ట్ వైపున ఉదయిస్తాడు, తూర్పున ఉదయిస్తాడు. కాబట్టి 1 నంబర్ వాళ్ళకి ఈస్ట్ చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం కానివ్వండి, తూర్పు కానివ్వండి, అదేవిధంగా ఉత్తరం కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మీరు ఏదైనా శుభకార్యానికి బయలుదేరేటప్పుడు ఈ డైరెక్షన్లో ఒక 4-5 అడుగులు ముందుకు వేసి మళ్ళీ మీరు ఏ ప్రాంతానికి అయితే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళిపోండి. ఇలా వెళ్ళడం ద్వారా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. 2024 సంవత్సరంలో ఈ 1 నెంబర్ సిరీస్ వాళ్ళు చేయవలసిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా సార్? 1 నంబర్ సిరీస్ రెమెడీస్ ఏంటంటే ముఖ్యంగా ఈ నంబర్కి అంటే 1 సిరీస్ వాళ్ళకి 8 ఆపోజిట్. కాబట్టి 8 ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కువ హార్డ్ వర్క్, సర్వీస్ని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే పేదలకు మీరు తెల్లటి పదార్థాలని దానం చేయండి. అంటే రైస్ కావచ్చు,
బియ్యం కావచ్చు, వీటితో పాటు ఆహార పదార్థాలు, పాలు ఇటువంటి వాటిని మీరు వారానికో నెలకో మీ స్తోమతను బట్టి దానం చేస్తూ ఉండండి. 100% ఈ సంవత్సరంలో మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్ మీద గనక మీకు పర్సనల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదండి గురుగారు చెప్పింది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ 2024లో 1 నెంబర్ సిరీస్ పైన, మీ మ్యారేజ్ ఎప్పుడు, ఏ కలరు, ఇటువంటి వాటిపైన డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని కనుక్కోండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం. నమస్తే.